సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన నగర కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ నగర కమిటీ మీటింగ్లో మన కమిటీలో ఉన్న కోశాధికారి పల్లబోతు దుర్గాప్రసాద్ ఉరఫ్ నాని స్టేట్ ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నారు. నిన్న కర్నూలులో వాళ్ళ సంఘం తరపున నాని గారిని ఎన్నుకోవటం జరిగింది. మన కమిటీ సభ్యుడికి అలాంటి గొప్ప అవకాశం వచ్చిన సందర్భంగా మనందరూ తరపున ఒక చిరు సత్కారం మనందరం కలిసి చేయాలని ఇప్పుడు ఉదయం మన నగరాధ్యక్షుల వారు ఈ మాట. ముందుగా నగర తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నగర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి కొన్ని బూతులు బాధ్యతలు అప్పచెప్పాం, వారు ఆ బూతులకు సంబంధించి ఆ బూతుల్లో సూపర్ 6 కానీ మన ప్రీతం నాయకులు ఒంగోలు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ రామచంద్ర జనార్దన్ గారి హయాంలో ప్రతి డివిజన్లో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఆ పాంప్లెట్ కరపత్రాన్ని ప్రజలు చేరవేయటం, రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనం ఒంగోలు నగరానికి ఏం చేయాలనేది, ఒంగోలు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లాలనే అంశాల మీద ఒక కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి చేర్చడం, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో కొంత దూరంగా ఉండే కుటుంబ సభ్యుల్ని మళ్ళీ దగ్గర తీసుకోవటం, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి గడపలో తీసుకోవటం, ఒక 40 రోజుల పాటు యజ్ఞం లాగా చేయాలని చెప్పని గత సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి అనుగుణంగానే మన ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. వారందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఉద్దేశం ఒకటే, ఈ సమావేశం ద్వారా రామచంద్ర జనార్దన్ గెలుపు మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పని, ఆయన గెలిచే వరకు మనం నిద్రాహారం మాని కృత నిశ్చయంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా మిత్రుడు, మా సోదరుడే మా తెలుగుదేశం పార్టీ నగర కోశాధికారి మన పల్లబోతు దుర్గాప్రసాద్ నానిని వాళ్ళ ఆర్యవైశ్య రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మన నగర కమిటీ సభ్యుల ద్వారా చిరు సత్కారం చేయడం. కర్నూలులో ఏపీ స్టేట్ ఆర్యవైశ్య యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరికీ కృతజ్ఞతలు. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ నగర కమిటీ సభ్యులందరూ ఆ సందర్భంగా నాకు చిరు సత్కారం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.